హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మన ఛానల్లో వచ్చేసి పాలకూర పప్పు చేశానండి. ఏ విధంగా చేశాను, ఎలా చేశానో మీకు ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. హెల్త్ పరంగా చాలా మంచిదండి. ఎప్పుడు నాన్ వెజ్లే కాకుండా చికెన్లు, మటన్లు, చేపలు ఇవే కాకుండా ఇలా అప్పుడప్పుడు ఆకుకూరలు కూడా తినాలండి. అప్పుడప్పుడు కాదు, వీక్లీ 2-3 టైమ్స్ అయినా తినాలి. చాలా హెల్త్కి మంచిది, చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి, రోటీ, పుల్కా వీటిల్లో కూడా ఈ పప్పు చాలా చాలా కాంబినేషన్గా ఉంటుందండి. ఎలా చేశానో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడానో నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మరెన్నో మీకు చూపించగలను. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి పాలకూర పప్పు చేస్తున్నానండి. ఏ విధంగా చేస్తాను, ఏవేవి ఇంగ్రీడియంట్స్ వాడతాను మీకు క్లియర్ చూపిస్తాను. ముందుగా ఇలా కందిపప్పు ఒక 50 గ్రాములు బాగా నీట్గా వాష్ చేసి పెట్టేసుకొని ఇలా కుక్కర్లోకి తీసుకున్నానండి. వాటిలోకి నేనేమేమి వేస్తాను చూపిస్తాను. ఒక 5 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, 2 మీడియం సైజ్ టమోటాలు, అలాగే పాలకూర ఇలా కట్ చేసి పెట్టుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ముందుగా పాలకూర యాడ్ చేసుకుందామండి. అలాగే ఎండుమిర్చి, జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే టమోటాలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి చింతపండు కూడా వేసుకుంటున్నానండి. మీరు మామూలుగా ప్రెషర్ కుక్కర్లో కాకుండా ఉంటే చింతపండు అయితే ఇప్పుడు వేసుకోవద్దు. లాస్ట్ ఇంక దించే ఒక 5 మినిట్స్ ముందుగా వేసుకుంటే సరిపోతుందండి. నేను ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి నేను ముందుగానే చింతపండు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి నేను. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. చూడండి, మనకు 4 విజిల్స్ తర్వాత నేను ఓపెన్ చేశానండి. ఒకసారి మీకు చూపిస్తాను పప్పు ఎలా ఉడికిందాను. చూసారు కదా, మెత్తగా ఉడికింది కదా పప్పు. ఇప్పుడు ఈ వాటర్ అన్ని కూడా పక్కన సపరేట్ చేసేసుకొని మనం ఈ పప్పు, ఆకుకూర బాగా రుద్దేసుకుందామండి మెత్తగా. చూడండి, ఇప్పుడు రుద్దుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందామండి. మనకు రుచికి తగ్గ ఉప్పు వేసుకొని బాగా రుద్దేసుకుందాము. చూడండి, ఇప్పుడు తాలింపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కరివేపాకు, 2 ఎండుమిర్చి, ఒక ఆనియన్, వెల్లుల్లి రెమ్మలు ఒక 6, అలాగే జీలకర్ర, ఆవాలు. ఇవన్నీ మనము 1 by 1 ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ప్యాన్ పెట్టుకొని మనకు తాలింపు తగ్గ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీటెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసేసుకుందాము. తర్వాత 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందామండి. అలాగే తెల్లగడ్డలు కూడా వేసేసుకున్నాము. క్రష్ చేసి పెట్టుకున్న తెల్లగడ్డలు వేసుకున్నాము. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకున్నామండి.
ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంగువ కూడా కొంచెం వేసుకున్నాము. ఇంగువ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం రుద్ది పెట్టుకున్న పప్పు ఇందులో యాడ్ చేసుకున్నామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు నాన్ వెజ్లే కాకుండా ఇలా హెల్త్కి మంచిదండి. ఇలా పాలకూర పప్పు తింటాను నేను. ఈ 50 గ్రాముల పప్పులో నేను 1 కట్ట మాత్రమే పాలకూర వేసానండి. ఒక 2 మినిట్స్ ఇలా వెయిట్ చేసుకొని దించేసుకోవడమేనండి. అంతేనండి, చాలా సింపుల్ అండి. ఈ పాలకూర పప్పు చేసుకోవడము చాలా టేస్టీ కూడా ఉంటుంది. మీరు ట్రై చేయండి అండి. మన పప్పు అయితే ఎలా ఉడుకుతుందనో, నాకైతే ఉప్పు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఒకవేళ మీకు కారం ఏదైనా సరిపోకపోతే పోపు వేసుకునేటప్పుడు ఆయిల్లోనే కారం వేసుకొని ఇంకా పప్పు వేస్తామనంగా వేసుకోవాలండి. ముందుగానే వేయకూడదు, ఎందుకంటే టేస్ట్ మారిపోతుంది ముందుగానే వేస్తే. ఇంకా పప్పు వేస్తామనంగా మనకు సరిపడ్డ కారం వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని పప్పు వేసుకుంటే సేమ్ టేస్ట్ వస్తుందండి. మీకు ఎలాంటి డౌటే ఉండదండి. టేస్ట్లో సేమ్ టేస్ట్ అలాగే ఉండిపోద్ది. చూడండి, మన పప్పు అయితే కంప్లీట్గా అయిపోయిందండి. నేను ఆపేసుకున్నాను, స్టవ్ బంద్ చేసేసుకొని. ఒక 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసేసుకోవడం అండి. చాలా సింపుల్ అండి ఈ పాలకూర పప్పు చేసుకోవడం. హెల్త్కి కూడా చాలా మంచిదండి, చాలా చాలా మంచిది. అలాగే మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మరెన్నో మీకు చూపించగలను. మరొక మంచి వీడియోతో మీ ముందుంటానండి. అంతవరకు బాయ్ అండి.